అందరికీ నమస్కారము. 1953 సెప్టెంబర్ 14న మొట్టమొదటిసారిగా హిందీ దినోత్సవము, అధికార దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే ఆ రోజు నుంచి ఈ అధికార భాష దినోత్సవం, హిందీ భాష దినోత్సవాలు జరుపుకోవాలని భారత పార్లమెంట్లో చర్చ జరిగింది. కాబట్టి ప్రతి భారతీయుడు హిందీ మాట్లాడాలి, హిందీ రాయాలి, హిందీ చదవాలి. ఇది చాలా గొప్ప నిర్ణయము. కాకపోతే దక్షిణాదిలో ఒక్క రాష్ట్రం తప్పించి మిగతా ఏ రాష్ట్రము హిందీని అపోజ్ చేయదు. హిందీ భాష దేవనాగరి స్క్రిప్టు. హిందీ భాషలో వాడే చాలా పదాలు మన అన్ని భాషల్లోనూ వాడతాము. కాబట్టి హిందీ భాషను గౌరవించండి. సంతోషకరమైనది ఏంటంటే 1953 సెప్టెంబర్ 14 హిందీ మహోత్సవ దినాలు, హిందీ దినోత్సవం జరుపుకున్నారు. ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుపుకోవాలి. ప్రతి తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో హిందీ భాషను చదవాలి, హిందీ సంస్కృతి చదవాలి, తర్వాత హిందీ పుస్తకాలు చదవాలి, హిందీ భాషను గౌరవించాలి. జై హింద్, జై భారత్.